ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సునకు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు తమ ఫిర్యాదులను రెవెన్యూ అధికారులకు అందజేశారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను శాసనసభ్యులు చింతమనేని దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలన్నింటినీ సకాలంలో దర్యాప్తు చేసి ప్రజలందరికీ న్యాయం చేయాలని చింతమనేని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అనుక్షణం మీ మంచి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ రక్షణ కోసం శ్రమిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2వ సంతకంతోనే రద్దు చేసింది. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలాగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024ను ప్రవేశపెట్టాం. దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాలలో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రజలందరికీ భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆధారాలు. రికార్డుల మార్పు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర సంక్షోభం అనుభవిస్తున్నారు. ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన ఈ భూమి సమస్యలు భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం. ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది. ఈ సమయంలో తమ భూములు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, గ్రామ మండల స్థాయిలో పిటిషన్లను పర్యవేక్షిస్తారు. నందు ఆన్లైన్లో నమోదు చేస్తారు. అడంగల్ 1B రిజిస్టర్ 22 జాబితాలను అందుబాటులో ఉంచుతారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఈ నంబర్లో మార్పులు, వారసత్వం, పేరు నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంతో తేడాలు, రీసర్వే రికార్డుల్లో నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు, అసైన్ చుక్కల భూములు, పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకొని పరిష్కారం చూపుతాయి. గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మలు ముద్రించుకున్న పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాము. నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సులు హాజరవుతాను. ఈ సదస్సులను రాష్ట్ర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మీ సంక్షేమం, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కాంక్షించే కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ పాప రాసేద్దామని చూస్తే 50 సెంట్లు మిస్ అయిపోయిందండి. 2 ఎకరాలు ఆన్లైన్లో లేదు సార్, పేరు లేదు. దానిలో కలిసింది సార్. ఆవిడ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. దానిలో తీసి స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఆవిడ ఏమని చెప్తాం మనం? సార్ నోటీస్ ఇచ్చి 19 సెంటే ఉంది సార్. అది ఆన్లైన్లో ఆవిడ ఎన్ని ఎకరాలు ఉందా? పూరా ఎకరం సార్. పూరా మొత్తం 2 నెంబర్ మీద కలిపి ఎకరం సార్. ఆ నెంబర్ లో ఎక్కాల్సింది ఈ నెంబర్ లో ఎక్కింది ఆవిడకి. ఆవిడ వస్తే ఆ నెంబర్ లో ఆమెకి ఎక్కించి ఆమె దాంట్లో తీసి వీళ్ళకి ఎక్కి దాంట్లో అంటే అప్పుడు మాకు అది ఇలా రోడ్డు ఇలా వెళ్తుందని భూమి నుంచి రోడ్డు వెళ్తుందని తెలియలేదు. ఎఫ్ఎంబి ప్రకారం అది మాకని ఇలా వచ్చింది సార్. అంటే మొత్తం అది 56 సెంట్లు సార్. 56 సెంట్లు అయితే 13 ఎంకరేజ్మెంట్ లో ఉందో అది తీసుకుని నేను కబ్జా చేయండి, హ్యాండ్ ఓవర్ చేసేయండి. ధర్మమే కదా, చేయడం ధర్మమే కదా. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.